కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ ఘంటసాల వెంకటలక్ష్మి ఆమె క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ భగవంతుని డబ్బుని అక్రమంగా దోచుకున్నారు కాబట్టే అధపాతాళానికి వెళ్లిపోయారని, సిట్ నివేదికలో తిరుపతి లడ్డు సరఫరా కోసం 60 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి సరఫరా చేసి 233 కోట్లు దోచుకున్నారని స్పష్టంగా చెబితే దాన్ని వైసీపీ నేతలు కల్తీ జరగలేదని, దేవాలయాలు శుభ్రం చేయడం చాలా హాస్యాస్పదంగా ఉందని, అవినీతి చేసే ఉద్దేశంతోనే నెయ్యి సరఫరాకి సంబంధించి ఎలాంటి అర్హతలు లేని వాళ్ళకి కాంట్రాక్ట్ అప్పగించారని, కల్తీ నెయ్యి వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయామని, దాన్ని తప్పుదో పట్టించడానికి వైసీపీ నాయకులు ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషించారని, జగన్ డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగడతాడనే దానికి నిదర్శనమే కల్తీ నెయ్యి వ్యవహారమని, అన్ని వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటే దానిలో ఖచ్చితంగా జగన్ హస్తం ఉంటుందని, ఆయనతో పాటు దేవాదాయ శాఖ మంత్రి, చైర్మన్, సభ్యులు, ఈవోలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కల్తీ నెయ్యి వ్యవహారాన్ని మొట్టమొదట బయటపెట్టింది పవన్ కళ్యాణే అని, కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించిన వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు మరింతగా బుద్ధి చెబుతారని మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో జాలిపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంక్ చైర్మన్ మోటేపల్లి పవన్ కుమార్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి కలపాల ప్రేమ్ కుమార్, జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ రాష్ట్ర సభ్యులు మేడిచెర్ల కృష్ణ, దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ అధికార ప్రతినిధి తాతపూడి చందు, దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఐటీ కోఆర్డినేటర్ కోటప్రోలు ఫణికుమార్, పెదవేగి మండల జనసేన పార్టీ నాయకులు జిజ్జివరపు సురేష్, పోతునూరు గ్రామ జనసేన పార్టీ ప్రెసిడెంట్ చదరం విద్యాసాయి, గుడివాకలంక గ్రామ జనసేన పార్టీ నాయకులు మల్లుల పాండు పాల్గొన్నారు. ధన్యవాదాలు. ఈ రోజున మీడియా సమావేశం అనేది మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం, మరి కొద్ది రోజులుగా మరి ఇక్కడ వైసీపీ నాయకులు కల్తీ ఏం జరగలేదని చెప్తున్నారు. కానీ చిట్టే నిర్ధారించింది ఇక్కడ కొన్ని రసాయనాలతో లడ్డు ప్రసాదం అన్నది జరిగింది. ఆ ఎన్డీడీబీ కూడా కొవ్వు పదార్థం అనేది కూడా జరిగిందని చెప్పి పెట్టడం జరిగింది దాంట్లో తయారీలోనని చెప్పేసి కొన్ని నివేదికలు చెప్తున్నప్పటికీ కూడా కల్తీ నెయ్యి జరగలేదని, లేకపోతే పొరపాట్లు జరుగుతాయని కొంతమంది నాయకులు, సజ్జల రామకృష్ణారెడ్డి సకల మంత్రి అయితే కనుక అది కల్తీ అనేది ఎందులో జరగట్లేదని చెప్పేసి తప్పుదోవ పట్టించే ప్రయత్నము, అలాగే కొంతమంది అయితే ఇది నేరం కాదు తప్పిదం మాత్రమే అని అంటున్నారు. నెయ్యిలో నెయ్యే లేదు, ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన పాల ఉత్పత్తులకి ఎవరైతే ఇచ్చారో అక్కడ పాలు లేదు, పెరుగు లేదు, ఆవులు లేవు, గేదెలు లేవు, ఏమీ లేవు. మరి ఎంతో ముక్త కంఠంతో మాట్లాడారు. కల్తీ నెయ్యి జరిగింది లడ్డూ ప్రసాదంలో, భక్తుల మనోభావాలని విశ్వాసాన్ని దెబ్బతీసేలాగా ఈరోజు జరుగుతున్నారు. సాక్షాత్తు మరి వెంకన్న మీదే వ్యాపారం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన భక్తుల నమ్మకాల మీద మీరు వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి ఆనాడు మరి ఆయన గోవిందమాల ధరించి పాదయాత్రతోటి వెళ్ళటమే కాకుండా చాలామంది ఆయన మాట్లాడారని మా నియోజకవర్గంలో దెందులూరు నియోజకవర్గంలో కూడా మరి గోవిందమాల ధరించి మరి ఆ రోజున పవిత్రంగా ఆ లడ్డూ ప్రసాదాన్ని మీద ఖండించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ రోజున వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇంత ప్రసాదాల మీద దేవుడి మీద ఇంత చేసి ఇంత మోసానికి మరి ఒరిగట్టి ఈ రోజున అది తప్పిదమేనని చెప్పి తప్పించుకుంటే కుదురుతుందా? దేవుడితోటి, భక్తులతోటి, నమ్మకాలతోటి మీ ఎవరి మతం వాళ్ళకి నమ్మకమే, కానీ ఇతర మతాలను కూడా గౌరవించమంటే నీ మతాన్ని నువ్వు నమ్ముతూ ఇతర మతాలని మాత్రం ఇట్లాగా మోసం చేసి వ్యాపారం చేసి నువ్వు లబ్ధి పొంది ఈ రోజున ఎక్కడ కూర్చున్నావో తెలుసు, కానీ ఆ రౌడీజాన్ని ఉనికిని కోసం ఈ రోజున తప్పుదోవ పట్టిస్తున్న మరి గత ప్రభుత్వాల్లోని నాయకులందరికీ మేము ఇదే చెప్తున్నాము. ఇక మీదట మీవేమి చెల్లవు, జాగ్రత్తగా పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ మాట్లాడండి. ఈ రోజున సిట్టు ఏదైతే చెప్పిందో 60 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి అనేది, నెయ్యి లేకుండా నెయ్యి అనేది అక్కడ జరగటం జరిగిందని చెప్పింది. మరి దాని మీద పూర్తి బాధ్యత గత ప్రభుత్వంలో ఉన్న టీటీడీ చైర్మన్, బోర్డు మెంబర్లు, అప్పుడున్న అధికార పార్టీ మీద ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్, చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఇలాగ భక్తుల మనోభావాల మీద, విశ్వాసం మీద, ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన వెంకన్న మీద వ్యాపారం చేసిన వాళ్ళ మీద అంటే ఇలాంటి పునరావృతం కాకూడదు అనుకుంటే కనుక ఖచ్చితంగా ఏదైతే సిట్ ఇచ్చిందో ఆ ఆదేశాల మేరకు పూర్తి ఎంక్వైరీ చేసి వాళ్ళందరి మీద సరైన చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మా జనసేన పార్టీ కూటమి తరపున కూడా మరి మీ అధికారులకి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఎక్కడ హిందూ ఉన్నప్పటికీ కూడా ఈ లడ్డూ వివాదం తర్వాత ప్రతి హిందువులోని ఆవేశము, ఆక్రోశము చెందారు. వారందరూ కూడా గతంలో లాగా ప్రచారం లేని రోజుల్లో కాకుండా ఈరోజు సోషల్ మీడియా ద్వారా ప్రచారం అన్ని రకాలుగా ఉంది. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా హిందువుల్లో కూడా చైతన్యం బాగా
కలిగింది. ప్రతి ఒక్క హిందువు కూడా గుర్తించాలి. ఈ యొక్క లడ్డూలో జరిగిన కల్తీ నెయ్యి అని చెప్పబడే నూనె ద్వారా, కెమికల్స్ ద్వారా, అనేక కొవ్వు పదార్థాల ద్వారా తయారైనటువంటి ఈ నూనెని వాడి తయారు చేసిన ఈ లడ్డూల ద్వారా వైసీపీ ప్రభుత్వము ఒకటి ప్రచారం చేస్తుంది. మా బాబాయ్ వివేకానంద రెడ్డికి గుండెపోటు వచ్చింది, తీసుకువెళ్ళి బాత్రూంలో పడుకోబెట్టాము, గొడ్డలతో ఆపరేషన్ చేశాము, ఆపరేషన్ ఫెయిల్ అయ్యి వివేకానంద రెడ్డిగా చనిపోయారు అనే విధంగా మీ సాక్షి ఛానల్ ఏ విధంగా చెప్పుకుంటున్నారో అది నమ్మే కోణం కొంతమంది వ్యక్తులు మీ పార్టీ నాయకులు ఉన్నప్పటికీ మీరు కల్తీ జరిగిందనే విషయాన్ని పక్కన పెట్టేసి ఏదైతే కొవ్వు పదార్థాలు లేవు అనే విషయాన్నే మీరు ప్రజల్లోకి చెప్తున్నారు. ప్రజలు గ్రహించట్లేదు అనుకుంటున్నారా? హిందూ సమాజం గతంలో లేదు, అవేర్నెస్తో ఉంది, అందరూ కలిసి ఉన్నారు. ప్రతి హిందువు కూడా గమనించాలి. ఈసారి వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు వచ్చినప్పుడు, ఏ ఎన్నికల్లో వచ్చినా సరే, ఎలాంటి ప్రభుత్వాలైనా సరే, హిందువులపైన దాడులు చేయాలన్నా, మాట్లాడాలన్నా, దేవాలయాలపైన కానీ ధర్మం పైన కానీ దాడి చేయాలంటే, ఒక మాట మాట్లాడాలంటే ఆలోచన చేసే విధంగా కూడా మనం అందరం కూడా హిందువుల ఐక్యత చాటాలి. ఆ విధంగా ఇలాంటి నాయకులని, ఇలాంటి రాజకీయ పార్టీలను కాలగర్భంలో కలిపే విధంగా హిందువుల ఐక్యతతో జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్, జై భారత్.